మా పార్టీలో ఉంటే. రైట్, గురుస్వామి గారు మోహన్ రెడ్డి గారు ఏమంటారు చూద్దాం. మోహన్ రెడ్డి గారు, ఇందులో లిక్కర్ స్కామ్లో A12గా ఉన్నటువంటి తెనాలికి చెందినటువంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, ఐ థింక్ కొడాలి శ్రీనివాసరావు, ఆ పర్సన్కి వైసీపీ నేతల అండ ఉంది. అతని అరెస్ట్కి సంబంధించి మీరేం మాట్లాడతారు? అతన్ని గనక అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు తీగలాగితే డొంకంత కదులుతుంది, వైసీపీ నేతల పేర్లన్నీ కూడా బయటకు వస్తాయి, అందుకే వైసీపీ నేతలు భయపడుతున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మీ కామెంట్ ఏంటి? చంద్ర గారు, దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కొంచెం హెచ్చు తగ్గు అటు ఇటు మాట్లాడే వాళ్ళు కాబట్టి సాంబశివరావు గారు అయితే బ్యాలెన్స్ గానే మాట్లాడినారు. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన ఫస్ట్ నుండి ఫాలో అవుతున్నా, ఆయన వాస్తవాలకు దగ్గరగానే ఉంటాడు. అందులో సాంబశివరావు గారు, మస్తాన్ రావు గారు కూడా గతంలో బాగా ఉండేవాళ్ళు, కానీ ఈ మధ్య కొంచెం ఎందుకు టీడీపీకి అనుకూలంగా మాట్లాడినా నేనైతే అబ్జెక్షన్. వారు ఎనలిస్ట్ అండి, వారు ఏదైనా మాట్లాడతారు. ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, వైసీపీకో టీడీపీ కూటమికో అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం ఆయనది లేదు. మీరు చెప్పండి సార్ మోహన్ రెడ్డి గారు. నాకు టైం కావాలంటున్నా, టైం కావాలంటే ఓకే మాట్లాడండి, కానీ నలుగురికి ఒక సమయం ఉంటుంది, మీరు కొంచెం ఎక్కువ అడిగారు. ఓకే, క్యారీ ఆన్ ప్లీజ్, చెప్పండి. అదే సార్ గురుస్వామి గారు చెప్పినట్టు మిథున్ రెడ్డి గారికి జయచంద్ర రెడ్డి గారికి సంబంధాలుండి యుగండాలో మద్యం లిక్కర్ వ్యాపారాలు చేస్తూ ఉంటే మరి అవి ఎక్కడన్నా కొంచెం, ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి 71 రోజులు జైల్లో పెట్టారు కదా, సిగ్గు ఎగ్గు లేకుండా ఒక్క ఆరోపణ నిరూపించగలిగినారా? ఊరుగా కోర్టే మొఖాన ఉంచేసింది, కనీసం ఒక్క రవ్వ ఆరోపణ లేకుండా ఆయన తెచ్చిపెట్టారు, ఎంపీని జైల్లో పెట్టారు, సిగ్గు లేదా మీకు అని అడిగితే మన ఆయన అంతర్జాతీయ ఏదో ఒక ప్రోగ్రామ్ కు సంబంధించి మన మిథున్ రెడ్డి గారిని సెలక్షన్ చేసి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి, సార్ ఆయన లిక్కర్ కేసులో ఉన్నాడు, ఆయన పట్టించాలంటే నోరు మూసుకొని కూర్చోంటాయా, మీ చంద్రబాబు నాయుడు గారు కూడా కేసులో ఉన్నారు కానీ ఆయనే వద్దులే, ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఇచ్చిపెట్టాడు అని చెప్పిన సందర్భం కూడా ఉంది, నిన్న ఈ రోజు వచ్చింది అది కూడా. కానీ ఇప్పుడు ఆయన యుగండలో మద్య వ్యాపారాలకు ఆయన సంబంధం ఉంటే వీళ్ళు టికెట్ ఇచ్చినారు, మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్తానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టికెట్ ఇచ్చేటుకుంటే మరి 175 నియోజకవర్గాల్లో మేము చెప్పిన వాళ్ళకి టికెట్ ఇచ్చి మేము గెలిపించుకొని మేము అధికారంలో తెచ్చుకుంటాం కదా, మేము గెలుచుకొని ఏమన్నా మాట్లాడేప్పుడు కనీసం ఇంకిత జ్ఞానంతో మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు దాదాపు 7-10 మందిని అరెస్ట్ చేసినారు కదా, ఆ అరెస్ట్ చేసిన దాంట్లో ఏ ఒక్కటైనా వాస్తవాలు అవాస్తవాల మీద మిమ్మల్ని మాట్లాడిస్తా. ఆయన ఇందాక ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మద్యపాన్ని నిషేధం చేస్తానన్నారు ఎన్నికల ముందు కూడా, ఆ తర్వాత చోట్లు అడుగుతా అన్నారు, బట్ కొత్త బ్రాండ్లు అవన్నీ తీసుకురావడానికి పూనుకున్నారు. మిథున్ రెడ్డి గారి నుంచి మొదలుకొని IASలు IPSలు అటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు కూడా ఈ మీటింగ్కి సంబంధించి మాట్లాడారు. ఇంత స్థాయిలో జరుగుతున్న ప్రజలు ఏ విధంగా నమ్మాలి? ఇప్పుడు సాంబశివరావు గారికి మస్తాన్ రావు గారికి ఇద్దరికి తెలుసు ఏంది వాస్తవాలు ఏందనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి బ్రాండ్లను కంటిన్యూ చేసినారు తప్ప ఏ ఒక్క బ్రాండ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ గా తీసుకొచ్చి పెట్టి ఉంటే దాని మీద ఆరోపణలు చేయొచ్చు. వాళ్ళు తెచ్చిన బ్రాండ్లు మేము కంటిన్యూ చేసినారబ్బా, మేము కంటిన్యూ చేసినాము, ప్రభుత్వం తరపున తయారు చేసినాం, ప్రభుత్వం ద్వారా అమ్మించినాం. కాబట్టి ఏ ఒక్క చోటు కూడా ఏ ఒక్క చిన్న అవినీతి కూడా జరగనట్టు మేము నిరూపిస్తే వీళ్ళు ఎదుటి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నిష్పక్షపాతంగా చేసి ఇంత సక్రమంగా చేసినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపితేనే మనం బయటపడతామనే ఆలోచనలు వాళ్ళు చేసినారు కాబట్టి ఈ రోజు ఈ విధమైనటువంటి కుంభకోణాలు జరుగుతుంటే వాటిని మనం తప్పించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక్కసారి వాళ్ళు ఈ బట్టగాల్చి మకాన వేయాలి. ఇప్పుడు వేసి అరెస్ట్ చేసి లోపల పెట్టినాం, మరి ఆయన మీదనే ఇంకొక అభియోగం చెప్తే సరిపోతుందనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు. వీళ్ళు రాష్ట్రంలో అనేకమైనటువంటి కుంభకోణాలతో పాటు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన వీళ్ళకు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన పూర్తి స్థాయిలో ఒక దృష్టి పెట్టి స్పందించాలనే ఆలోచన వచ్చినప్పుడు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేసి ఉంటే వాటిల్లో ఏదైనా తీసుకొచ్చి అభియోగాలు మోపొచ్చు కదా. వాటిని ఎక్కడ లేకుండా రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో మాఫియా రాజ్యం ఏలుతుంది. రాష్ట్రంలో అనేకమైనటువంటి కుంభకోణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మద్యం కుంభకోణం ఉంది, రాష్ట్రంలో ప్యాకెట్ ఉంది, రాష్ట్రంలో మట్కా ఉంది, రాష్ట్రంలో క్లబ్ డాన్సులు ఉన్నాయి, రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం, మధ్యతరగతి పేదవాళ్ళను సర్వనాశనం చేస్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడితే కేసులు పెట్టిస్తున్నారు, మాట్లాడాలనుకుంటే 3 పార్టీలు 4 పార్టీలు విత్ కాంగ్రెస్ పార్టీతో పాటు వీళ్ళు కలిసిపోయి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులైనా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి సాంబశివరావు కానీ మస్తారావు గారు లాంటి వాళ్ళు ఏదైనా సపోర్ట్ చేయాలని
చేయాలనుకున్నా కూడా మనం ఎందుకు వచ్చిన సమస్యలు వెనకెందుకు సపోర్ట్ చేయాలి, మనం ఈ పార్టీలో ఉన్నాం కదా, సపోర్ట్ చేయకూడదనే ఉద్దేశంలో భాగంగా ఈ విధమైనటువంటి అభిప్రాయంతో మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేల్కోకపోతే మేధావులు పెద్దలు సాంబశివరావు గారు లాంటి వ్యక్తులు ఎవరైనా ఆలోచన చేసి మాట్లాడకపోతే రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరిగేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరగడం లేదు, కేవలం లోకేష్ గారి పరిపాలన జరుగుతుంది. కాబట్టి లోకేష్ గారికి డబ్బులు కావాలి, రౌడీలు కావాలి, దొంగలు కావాలి, వాళ్ళందరినీ ప్రోత్సహించాలి. ఈ రాష్ట్రంలో అత్యధికంగా డబ్బులు సంపాదించి తద్వారా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో వాళ్ళ దొంగల ద్వారా ఈ డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తుల ద్వారా ప్రజలకు డబ్బులు పంచాలి. డబ్బులు పంచి మనము ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రానికుండా చేయాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళు ఇష్టం చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారే స్వయంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అంతా కల్తీ మద్యం ఉంది ఇప్పుడు అని అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టాలి, దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి, ఎవరు కల్తీ మద్యం తయారు చేశారు ఏంటి అనేది కూడా విచారణ జరుగుతుంది, మరణాలపై పూర్తి విచారణ చేయాలి అంటున్నారు. మీరు కింద కూడా చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారికి. అధికారంలో మనం ఉండాం, సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అరెస్ట్ చేసినాం. సంబంధించిన తర్వాత మీకు అధికారం మీ చేతికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతున్నది మీ కళ్ళ కనిపించిన తర్వాత మళ్ళీ ఏంటి వేరే వాళ్ళ మీద నిందలేసేది మీ చేత అవుతుంది కదా. వాళ్ళని ఏ ఒక్కరిని కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపులు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు, మద్యం చేసిన వాళ్ళు, వాళ్ళని ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా కేవలం నామకావస్థకే కేసు కట్టించి వాళ్ళకి పేపర్లకు మాత్రమే కంప్లైంట్ చూపిస్తున్నారు. అరెస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళకి బిర్యానీలు పెట్టి బయటకు పంపిస్తున్నారు. మాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆరోపణలు చేసినా, అభియోగాలు మోపినా కనీసం మేము ఏదైనా గతంలో ఎప్పుడో 2014 నుండి 19 వరకు జరిగినటువంటి చిన్న చిన్న మాటలు కూడా వాటిని అరెస్ట్ చేసి జైళ్ళ చుట్టూ 30-40 కేసులు కట్టి తిప్పుతున్నారు సార్. వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు శిక్షిస్తారు. కేవలం అరెస్ట్ అని చూపిస్తా, కేవలం వాళ్ళ మీద ఆమె సస్పెండ్ చేయడానికి అదేమన్నా ఈజనా పాస్పోర్ట్ అయినా విదేశాల్లో ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు సస్పెండ్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేసినామంటే తిరుపతికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక అమ్మాయి మీద ఈ విధమైనటువంటి అభియోగాలు వచ్చి మేము సస్పెండ్ ఏమైంది, సస్పెండ్ చేస్తే మళ్ళీ ఇంకొక అమ్మాయితో పోతాడు. సస్పెండ్ అంటే అదేనా సస్పెండ్ అంటే? ఎవరు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాయుడు అనే క్యాండిడేట్ చంపి అక్కడ చెన్నైలో మద్రాసు సముద్రంలో పడేస్తే సస్పెండ్ అంటేనే సస్పెండ్ అంటే అదేమన్నా జాతీయ అంతర్జాతీయ పాస్పోర్ట్ కాదు కదా. వాళ్ళు అక్కడ నుండి ఇక్కడ రాలేరు, వాళ్ళ కుటుంబాలన్నీ నాశనం అయిపోతాయి, వాళ్ళు సర్వనాశనం అయిపోతారని చెప్పుకోవడానికి అలాంటివి కాదు కదా. పార్టీ సస్పెండ్ అయినంత మాత్రం ఏం జరగదు కదా. మేము సస్పెండ్ చేసినాం, మరి మా సస్పెండ్లన్నీ వాటిని పక్కన పెట్టేసి మేమేదో తప్పులు చేసినట్టు, మేమేదో నిందలు చేసినట్టు, మేమేదో మా మీద అభియోగాల మీద 5 సంవత్సరాల కాలం రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్న విషయాన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాల్సిన అవసరం. సాంబశివరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే